హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సునీత అశోక్ టైలరింగ్ బ్లాగ్స్ అండి. ఈ వీడియోలో 30 సైజు బ్లౌజు స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టిన. ఈ వీడియోలో స్టిచ్చింగ్ అనమాట. అయితే ముందుగా ఈ బ్లౌజుకు పఫ్ హ్యాండ్స్ ఉన్నాయి కదండి, వాటిని ముందు హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. నేను ఏ బ్లౌజ్ కుట్టినా కూడా ఫస్ట్ హ్యాండే స్టిచ్చింగ్ చేసుకుంటానండి. చూడండి ఫ్రెండ్స్, మెయిన్ సైడ్ పైన సైడ్ పెట్టుకొని రాంగ్ సైడ్ కింది సైడ్ పెట్టుకోవాలి. అంటే మనం ఇప్పుడు హ్యాండ్ని పల్టాయించుకుంటున్నాం అనమాట. పైపింగ్ కానీ లేదంటే యమ్మింగ్ కానీ పెట్టట్లేదు కాబట్టి పల్టాయించుకోవడానికి ఇలా స్టిచ్ చేసుకోవాలి. చూస్తారు కదండి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మాత్రం పక్కకు తీసి లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేటట్టు చూసుకొని కుట్టేసుకోవాలి. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేటట్టు చూసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఎలాగైతే స్టిచ్ రాయాలంటే మొత్తం హ్యాండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా స్టిచ్ చేసుకోవాలి నీట్గా సర్దుకుంటూ. ఇలాంటి జారిపోయే క్లాత్లకు నిదానంగా కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, క్లాత్ని ఎక్కడికక్కడ నీట్గా అనుకుంటూ కుట్టేసుకోవాలి. చూస్తారు కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్ ఏదైతే ఉంటుందో మొత్తం కటింగ్ చేసుకోవాలి. మిడిల్లో మనం టక్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ మళ్ళీ ఇప్పుడు టక్స్ ఇచ్చుకోవాలి మెయిన్ క్లాత్ పై నుంచి. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా స్టిచ్ చేసుకున్నానండి. వీడియోలో ఎంత ఎక్కువ అయిపోతుందని చూపించలేదు. ఇప్పుడు వచ్చేసి మనం పఫ్ హ్యాండ్స్ అన్నాం కదండి, పఫ్ హ్యాండ్స్ కోసం కుచ్చులు పెట్టుకోవాలండి. ఇటు సైడ్ నుంచి 3, అటు సైడ్ నుంచి 3 వచ్చేటట్టు చూసుకొని కుచ్చులు పెట్టుకోవాలి. చూస్తారు కదండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆపోజిట్ వచ్చేటట్టు ఇటు నుంచి 3, అటు నుంచి 3 కుచ్చులు పెట్టుకోవాలి. సింపుల్గా హ్యాండ్ పఫ్ హ్యాండ్ అయితే వస్తుంది చూడండి. అదేవిధంగా రెండో హ్యాండ్ కూడా పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, రెండో హ్యాండ్స్ కుట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం స్టిచ్ చేసే అవసరం లేకుండా, అంటే గ్లూతోని క్లాత్ జారుడు క్లాత్ ఉన్నప్పుడు నేను ఒక చిన్న టిప్పుతోని ఒక వీడియో చేస్తున్నానండి. ఆ వీడియో లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. కుట్టుతో పని లేకుండా మనము గ్లూతో అతికించుకోవడమేనండి. జారుడు క్లాతులు ఉన్నప్పుడు అలా అతికించుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్స్ అండి. బ్యాక్ పార్ట్ డాట్స్కు ఇట్లా ఫోల్డింగ్ మెథడ్లో వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది, ఈజీగా అయిపోతుందండి. చూస్తారు కదా, ఫోల్డింగ్ మెథడ్ అంటే ఏమీ లేదండి. మనం షోల్డర్స్ ఉంటాయి కదా, రెండు సైడు షోల్డర్ మిడిల్లో పట్టుకుంటే కరెక్ట్ కొలత వస్తుంది. రెండు సైడ్లు సమానంగా ఉంటుంది. 4 ఇంచెస్ 3.5 ఇంచెస్ హైట్తో 1/2 ఇంచ్ పట్టుకొని కుట్టేసుకోవాలి డాట్కు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పట్టి కోసం అండి. చూస్తారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు డాట్స్ వేసుకొని తర్వాత పట్టి కుట్టుకున్నామంటే డాట్స్ కనిపించకుండా ఒత్తుకున్నట్టు కాకుండా నీట్గా ఉంటుంది. చూస్తారు కదండి, బ్యాక్ పార్ట్ పట్టి అయితే అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగా అతికించుకునే పద్ధతిలోనే అతికించుకున్నాను. చూస్తున్నారు కదండి, కుట్టు వేసే పని లేదు, నీట్గా వస్తుంది. ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ చేసుకొని ఇప్పుడు డాట్స్ అనేది మార్కింగ్ లేకుండా డాట్స్ ఎట్లా కుట్టుకోవాలో చూపిస్తున్నాను. వేళ్ళ కొలతలతో ఉక్స్ పట్టి సైడు 4 వేళ్ళు, కాజపట్టి సైడు 3 వేళ్ళతోని నేనైతే కుట్టుకుంటానండి. ఇప్పుడు ఒక చిన్న టిప్పు చూడండి. ఇప్పుడు మనము నార్మల్గా డాట్ వేసుకున్నాక రబ్ చేసుకుంటాం. అక్కడ రబ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే కుట్టు ముడి వేసినట్టుగా క్లాత్ లాగినట్టు అలా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇంకో పార్ట్కు వేసి చూపిస్తున్నాను చూడండి. డాట్ వేసుకొని రబ్ చేయకుండా కొంచెం దారం ఎక్స్ట్రా వదులుకొని ఆ దారాన్ని అనేది 2గా విడదీసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 2 ముడులు వేసుకొని ఎక్స్ట్రా దారాన్ని కొద్దిగా ఉంచుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ముందు దానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో, అంత నీట్గా ఉంటుందండి. మనకు వీలున్నది అనుకుంటే ఆ మిగతా 3 డాట్స్కు కూడా వేసుకోవచ్చు. నేనైతే ఒక మెయిన్ డాట్కి మాత్రమే వేస్తానండి. ఇక్కడ ఒక చిన్న టిప్పు చూడండి. మిడిల్ డాట్ వేసుకునేటప్పుడు మనం మిడిల్లో కాకుండా ఉక్స్ పట్టి సైడ్ డాట్ వేస్తాం కదా, ఆ డాట్కి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక ఇంచు 1/2 ఇంచ్ అంతా కింది సైడ్
తక్కువ తీసుకొని డాట్ వేసుకోవాలి. నీట్గా ఉంటుందండి, షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు చంక డాట్ అండి. చంక డాట్ ఏంటంటే మెయిన్ డాట్కు ఆపోజిట్ కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకొని పట్టుకోవాలి. చూస్తారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా మెయిన్ డాట్ కరెక్ట్ ఆపోజిట్ వచ్చేటట్టు చూసుకొని పట్టుకొని హైట్ పొడవు ఎంత అనేది మనకు మెయిన్ డాట్ మధ్యలో ఈ డాట్కు మెయిన్ డాట్కు మధ్యలో 1 ఇంచు 1.5 ఇంచు ఇలా ఉండేటట్టు చూసుకొని డాట్ వేసుకోవాలండి. హైట్ పొడవు ఎంత అనేది ఏమి కొలుచుకోవడానికి లేదు. కొలుచుకొని అయితే నేను వేస్తలేను, వీడియోలో చూపిస్తున్నా కదండి అదే విధంగా. ఇప్పుడు ఇంకో డాట్ కూడా సేమ్ అదే విధంగా అండి. అన్నిటికీ 1 ఇంచు ఉండేటట్టు చూసుకోవాలి. ఇది 30 సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచే పెట్టిన. చూస్తున్నారు కదా షేప్ అయితే మంచిగా వస్తుంది, అంటే రౌండ్ షేప్ రావడానికి. ఇది షేప్ హైట్ లేచినట్టుగా కాకుండా రౌండ్ షేప్ అండి. క్రాస్ కటింగ్ కుట్టినప్పుడు షేప్ ఎలాగైతే వస్తుందో అలా రాకుండా రౌండ్గా వస్తుంది ఇది. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీలు అండి. ఇక్కడ కూడా ఒక చిన్న టిప్ ఉంటుంది చూడండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మనము క్రాస్ పట్టీ కుట్టుకునేటప్పుడు ఎక్కడైతే క్రాస్ ఉంటుందో అదే విధంగా పెట్టుకోకుండా కొంచెం క్రాస్ అనేది ఎక్కువ వదులుకోవాలండి. క్రాస్ అనేది ముందుకు పెట్టుకోవాలి. క్రాస్ని ముందుకు పెట్టుకొని కుట్టుకుంటూ రావాలి, నీట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా నీట్గా వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని సరి చేసుకుంటూ కుట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో షేప్ బెల్ట్ అండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడైతే అట్లా ఎక్స్ట్రా ఏదైతే షేప్ మనం కర్వ్ షేప్ లాగా రౌండ్ తీస్తాం కదండి, అక్కడ షార్ప్గా వేస్తాం కదా, అక్కడ షార్ప్ వేసిన దగ్గర కొంచెం ఆ షార్ప్నెస్ అనేది వదులుకోవాలన్నమాట. ముందుకు పెట్టుకొని కుట్టు వేసుకుంటే నీట్గా వస్తుంది షేప్ అనేది. ముడతలు వచ్చినట్టుగా అలా రాకుండా నీట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇప్పుడు డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఎక్కడైనా మనం డబల్ స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఎన్ని రోజులైనా ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఇప్పుడైతే డబల్ స్టిచ్ వేసుకున్నారు కదండి. ఇప్పుడు మనము క్రాస్ పట్టి నీట్గా కుట్టు సరిగ్గా పడిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి ఖర్చు కనబడకుండా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి. ముందుగా ఇప్పుడు చూపిస్తున్న విధంగా చేసుకోకూడదండి. నేను చూపిస్తున్న విధంగా చేసుకుంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది, నీట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా పైనుంచి మొత్తం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇప్పుడు పైన షేప్ పట్టి కింది షేప్ పట్టి లోపలిది రెండు ఒక దగ్గర నీట్గా పట్టుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పద్ధతిలో 2 స్టిచ్లు వేసుకోవాలి. ఒకదానికి చూపించిన కదండి, రెండో దానికి అయితే చూపించలేదు, వీడియోలో ఎంత ఎక్కువైపోతుందని. చూస్తున్నారు కదా ఇప్పుడు రిటర్న్ తిప్పేసుకుంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉంటుందండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా లోపల నుంచి కూడా ఎంత నీట్గా ఉందో. ఇప్పుడు రెండో సైడ్ కూడా అలాగే రిటర్న్ తిప్పేసుకొని 2 సమానంగా ఉన్నాయా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఇలాంటి చెక్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకవేళ మనం చెక్ చేసుకోలేదు అనుకో, బ్లౌజ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకు అవి కనిపిస్తే నీట్గా ఉండదు కదండి. ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడైతే ఉక్స్ పట్టి అనమాట, ఉక్స్ పట్టి పైనుంచి పెట్టుకోవాలండి. 1.5 ఇంచ్ క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ పైనుంచి స్టిచ్ చేసుకొని మళ్ళీ ఒక కుట్టు ఆ క్లాత్ పక్కకు తీసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడైతే లోపలికి 2 ఫోల్డింగ్ మీద మలుపుకొని లోపల సైడ్ మలుపుకొని నీట్గా కుట్టేసుకుంటూ రావాలి. చూస్తున్నారు కానీ వీడియోలో చూపిస్తున్నదో నీట్గా కుట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అండి. ఉక్స్ పట్టి పైనుంచి కుట్టుకున్నాం కదా, కాజాపట్టి అనేది లోపల సైడ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. 3 ఇంచెస్ క్లాత్ తీసుకొని 2 ఫోల్డింగ్ మీద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అనేది మెయిన్ క్లాత్ అనమాట. ఇంతకుముందు తీసుకుందేమో లైనింగ్ క్లాత్. ఉక్స్ పట్టి అనేది లైనింగ్ క్లాత్ సైడ్ లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి. ఈ కాజాపట్టి అనేది పై సైడ్ వస్తుంది కాబట్టి మెయిన్ క్లాత్ అనేది తీసుకోవాలి.
వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ ఉక్స్ పట్టే విధంగా అయితే కుట్టుకున్నామో అదే విధంగా ఇప్పుడు పైనకి ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ చేసుకోవాలండి. మనం ఇంకో స్టిచ్ వేసుకోవాలనుకుంటే చేతి కాజల్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇంకో స్టిచ్ వేసుకోవాలండి. నేనైతే చేతి కాజల్ కాకుండా మిషన్ కాజల్ వేస్తున్నాను, అందుకని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోలేదు. రెండు సమానంగా ఉన్నాయా లేదో చూసుకొని ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కటింగ్ చేసుకోవాలి. చూస్తుండ్రు కదా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఆది బ్లౌజ్ కొలతతో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి. నెక్ అనేది ఫ్రంట్కు బ్యాక్ ఇలా చూసుకుంటానండి నేను. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే రెండు బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కలిపి స్టిచ్ చేసుకున్నప్పుడు మనం షోల్డర్ జాయింట్ చేసినప్పుడు అనేది హెచ్చు తగ్గులు ఎక్కువ తక్కువ అనేది ప్రాబ్లం లేకుండా ఊకే వేసిన కుట్టును విప్పకుండా నీట్గా ఉంటుందని నేను ముందే ఇలా చేసుకుంటానండి. ఇది ఒక చిన్న టిప్ అనుకోండి. ఇప్పుడు వచ్చేసి కాజాలు సమానంగా అన్ని కాజాలు కూడా సమానంగా రావడానికి పైన ఒక 1/2 ఇంచ్ వదులుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. కింద ఒక మార్కింగ్ వేసుకొని ఆ రెండు మార్కింగ్లను కలుపుతూ మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని అట్లా మొత్తం వీడియోలో చూసారు కదండి. సేమ్ అదే విధంగా మిడిల్ మార్కింగ్తోనే మిడిల్కి ఫోల్డ్ చేసుకుంటే ఇంకో మార్కింగ్ వస్తుంది అనమాట. అట్లా 5 ఉక్సులకు 5 కాజాలు వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాజాలు అయితే నీట్గా కుట్టుకుంటూ రావాలి. ఉక్సు పట్టే విధంగా మిడిల్లో అయితే కుట్టు కంపల్సరీ అండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే ఇంతకుముందు చూసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి బ్యాగ్ కూడా సేమ్ అదే అండి. మనం ఖర్చు కోసం ఎంత అయితే వదులుకున్నామో అంతకు ఫస్ట్ ఒక మార్కింగ్ వేసుకొని నెక్కునైతే చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఏమన్నా ఎక్కువ తక్కువ ఉన్నదనుకోండి రెండింటిని సరి చేసుకొని మార్కింగ్ వేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇప్పుడు మార్కింగ్ వేసుకుంటున్నాను. నాకు రెండు సైడ్లు సమానంగా రావడానికి కోసం ఫస్ట్ వేసిన మార్కింగ్ కన్నా ఒక 1/2 ఇంచ్ తక్కువ వేసుకున్నాను. 1/2 ఇంచ్ కాదులేండి, కొంచెం తక్కువే ఉంది. ఇప్పుడు మనం మార్కింగ్లు ఏ విధంగా అయితే వేసుకున్నాం ఇంతకుముందు చూసిరు కదా, అదే మార్కింగ్లను ఒక దగ్గర పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే అంతే అండి. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలన్నమాట, నీకు కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఉక్స్ పట్టి నుంచి లోపల సైడ్ మనకు కొలత బ్లౌజుకు ఆది బ్లౌజుకు మన స్టిచ్చింగ్ చేసే బ్లౌజుకు నెక్ సమానంగా ఉంటే అంతే. ఇంకో స్టిచ్ వేసుకోవాలండి షోల్డర్ పైన. ఫస్ట్ ఒకటే వేసుకున్నాం కదా, డబుల్ స్టిచ్ అయితే కంపల్సరీ అండి. ఇప్పుడు ఒకసారి ఇది ఒక చిన్న టిప్పు చూడండి. చంక దగ్గర మనకు రెండు కుట్టులు ఒక్క దగ్గర రాకుండా ఉంటుంది కదండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి, అట్లా రెండు సమానంగా రావాలి అన్నమాట. రెండు సమానంగా రాకుండా ఎక్కువ బ్యాక్ సైడ్ ఎక్కువ ఉన్నదనుకోండి కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ ఎక్కువ ఉంటే మనం 4th డాట్ వేసుకుంటాం కదా, ఆ డాట్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుందండి. అట్లా అడ్జస్ట్ చేసుకున్నప్పుడు మనకు నీట్గా వస్తుంది. రెండు చంక కుట్లు అనేది ఒక దగ్గరనే వస్తాయి, సమానంగా వస్తాయి అన్నమాట, ఎక్కువ తక్కువ రాకుండా. ఇప్పుడు వచ్చేసి శారీ పీస్తోని పైపింగ్ కుడుతున్నాను చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్లో అయితే శారీ పీస్తోని స్ట్రైట్ పీస్తోని సన్నగా పైపింగ్ రావడానికి ఎట్లా కుట్టుకోవాలనేది ఒక వీడియో ఉందండి, షార్ట్ వీడియోనే ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఆ వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని సన్నగా వచ్చేటట్టు ఫోల్డ్ చేసుకుంటూ నీట్గా కుట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ కుట్టేసుకోవాలి మొత్తం. చూస్తున్నారు కదా, లాస్ట్కి వచ్చేసి రఫ్ ఇచ్చేసుకోవాలి. ఇప్పుడు లోపల సైడ్ నుంచి కూడా ఒక స్టిచ్ చేసుకోవాలండి. మనం థ్రెడ్ పైపింగ్ కుట్టినప్పుడు ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా ఇంకో స్టిచ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుంది. థ్రెడ్ పైపింగ్ కాకపోయినా థ్రెడ్ పైపింగ్ లాగా నీట్గా ఉంటుంది. చూస్తారు కదా ఎంత సన్నగా వచ్చిందో. ఇప్పుడు షోల్డర్స్ రెండు సమానంగా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా ఎక్స్ట్రా ఉంటే కటింగ్ చేసుకోవాలండి. అంటే సమానంగా వచ్చేటట్టు వేసుకోవాలి రెండుని. మనం అయితే వీడియో స్టార్టింగ్లోనే చూసిండ్రు కదండి, హ్యాండ్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్కి అయితే అప్పుడు లోతు తీయలేదు, ఫ్రంట్ లోతు అనేది. ఇప్పుడు ఒకసారి కొంచెం ఈ పఫ్ హ్యాండ్స్కి ఏంటంటే ఎక్కువ లోతు తీయాల్సిన అవసరం ఉండదండి, కొంచెం లోతు తీసుకుంటే సరిపోతుంది. అందుకే నేను ఒక 1/4 ఇంచ్ అంతా మార్కింగ్ వేసుకొని లోతు తీసుకున్నాను చూడండి. ఇప్పుడు షోల్డరు జాయింట్ ఉంటుంది కదా,
మనం హ్యాండ్ మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఉంటాం కదా, ఆ టక్స్ని షోల్డర్ జాయింట్ దగ్గర ప్లేస్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మిడిల్ నుంచి హ్యాండ్ ఎప్పుడైనా మిడిల్ నుంచి కుట్టుకుంటూ రావాలండి. మనం ఒక సైడ్ నుంచి అనేది కుడితే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. చూస్తున్నారు కదండి, రెండో సైడ్ కూడా అదే విధంగా నీట్గా సర్దుకుంటూ కుట్టేసుకోవాలండి. నిదానంగా కుట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ వేసుకొని ముందు ఒక స్టిచ్ చేసుకోవాలండి. జారుడు క్లాత్ ఉంది కాబట్టి నేను ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత కటింగ్ చేసుకున్నాను. ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా ముందు హ్యాండ్ చూసిరు కదా, అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, పఫ్ అనేది ఎక్కువ హైట్ ఏం లేకుండా తక్కువ పెట్టమన్నారండి వాళ్ళు. ఈ బ్లౌజ్ ఎవరిదైతే ఉందో ఆ కస్టమర్ అనమాట. అందుకే తక్కువనే పెట్టుకున్నాను. మనకు ఇంకా ఎక్కువ కావాలంటే 3 ఇంచెస్ 3.5 వరకు కూడా పెట్టుకోవచ్చు. ఒకసారి హ్యాండ్స్ షోల్డర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కరెక్ట్గా వచ్చింది నాకైతే. ఇప్పుడు ఇంకొక స్టిచ్ చేసుకోవాలండి. హ్యాండ్స్కి కానీ డబల్ స్టిచ్ చేసుకుంటాం కదా, అట్లా డబల్ స్టిచ్ చేసుకోవాలి. ఈ జారుడు క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్స్కి లాస్ట్కి ఇంతకు ముందు హ్యాండ్స్ కుట్టినప్పుడు లాస్ట్కు అంచుల దగ్గర ఒక కుట్టు వేసుకోవాల్సింది. నేను వేయలేదు కాబట్టి ఇప్పుడు వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి సైడ్ జాయింట్ చేస్తున్నానండి. సైడ్ జాయింట్ చేసేటప్పుడు హ్యాండ్ లూజ్ ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ అయిపోయాక ఇప్పుడు షోల్డర్ దగ్గర కుట్టు ఏదైతే ఉంటుందో ఆ కుట్టు నుంచి మనం చంక డౌన్ దగ్గర ఉంటుంది కదండి ఒక కుట్టు, ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఆది బ్లౌజ్కి ఎట్లయితే ఉంటుందో అట్లా. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి సైడ్ కుడితే ఉక్స్ పట్టిది, కాజా సైడ్ కుడితే కాజా పట్టిది, అట్లా చూసుకొని అది ఎంత అయితే ఉంటుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి 2 అంచులను ఒక దగ్గర ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకొని ఆ మార్కింగ్ నుంచి మనం కొలత బ్లౌజ్ ఏదైతే ఉంటుందో ఆ కొలత బ్లౌజ్ని 2 ఫోల్డ్ల మీద వేసుకుంటే ఆ బ్యాక్ సైడ్ లూజ్ ఎంత అనేది వస్తుందండి. అంటే 2 సైడ్లు కరెక్ట్గా ఉంటుంది. చూస్తారు కదా, ఇప్పుడు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే విధంగా అండి వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. చూస్తుండ్రు కదండి, ఇప్పుడు కాజా పట్టి సైడ్ అనమాట. ఆ పట్టి మన ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉంటుందో అంత వేసుకుంటే నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. కుట్టు కూడా స్ట్రైట్గా ఉంటుంది. వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్, ఇలాంటి మంచి మంచి వీడియోలు డైలీ వస్తుంటాయి మన ఛానల్లో అయితే. ఇప్పుడు ఒకసారి నడుము లూజ్ అనేది ఆది బ్లౌజుకు మనం ఇప్పుడు కుడుతున్న బ్లౌజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఒకసారి కరెక్ట్గా వచ్చింది కదండి. ఇప్పుడు ఎక్స్ట్రా మన చేతి వాటం ఎంత అయితే ఉంటుందో, నేనైతే 4 వేసుకుంటాను. ఎవరి బ్లౌజ్కైనా 4, 5 ఇట్లా 3 అట్లా వేసుకుంటారు కదండి. అట్లా ఎన్నైనా వేసుకోవచ్చు, మన ఇష్టం అనేది. నేనైతే ఎప్పుడు 4 అయితే వేస్తానండి. అలాగే 4 వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే బ్లౌజ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా